పక్కనున్నాడు వానికి ఫోన్ వచ్చింది. సినిమా థియేటర్లో ఫోన్ వస్తే ఏమని వచ్చిందంటే వాళ్ళ అయ్యకో వాళ్ళ అమ్మకో యాక్సిడెంట్ సాగు బతుకులాలు ఉన్నారని చెప్పి వస్తే వాడు భయానికి గట్టిగా మాట్లాడితే, అరే నేను కూడా 100 రూపాయలు ఇచ్చి పైసలు కొనరా, బయటికి పోయి మాట్లాడుకోపో అని చెప్పి తిట్టేటువంటి మెంటాలిటీ మనది. ఆ 100 రూపాయలకి ఇచ్చే విలువ ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది, అందరూ కాదు, మన హిందూ ధర్మానికి ఇస్తలేరు. మేము మాట్లాడుతుంటే ఇంటలేరు. ఇక్కడ కూర్చున్నటువంటి ఆ పిల్లలని క్రమశిక్షణతోనే ఉంచుతలేరు మీరు. వాళ్ళు కేవలము స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ ఇయనీకినే వచ్చిండ్రా, లేకపోతే కూర్చొని మేము చెప్పే 2 మాటలు విననీకి వచ్చిండ్రు. ఆ వెనకాల నిలబడ్డ వాళ్ళందరూ జర కూర్చొని ఆ పిల్లల్ని కూడా కూర్చోబెడితే అక్కడ కొన్ని వందల సంవత్సరాల కిందట మన భారతదేశాన్ని, మన హిందూ ధర్మాన్ని రక్షించడం కోసం ఒక మహాశక్తిగా జన్మించినటువంటి శివాజీని ఇన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా మనం యాద్ చేసుకుంటున్నాం. అట్లా మీ పిల్లల్ని కూడా కొన్ని వందల సంవత్సరాల తర్వాత కూడా యాద్ చేసుకోవాలంటే ఇలాంటి సభలలో క్రమశిక్షణతో కూర్చోబెట్టాల్సిన అవసరం ఉంది. ఇది ఆడుకునేటందుకు వచ్చినటువంటి ప్రాంగణం కాదు, ఎగ్జిబిషన్ కాదు. ఒక సామెత ఉన్నది, ఆవు చేల మేస్తే దూడ ఎక్కడ మేస్తుంది? ఆవుతోనే పోతుందా లేకపోతే గట్టు మీద మేస్తుందా? పెద్దలము మనం ఎట్లుంటే పిల్లలు వాళ్ళు అట్లా తయారవుతారు. అట్లా తయారవడం మూలంగా ఏమవుతుందనంటే, ఇందాక పిల్లలందరూ కూర్చొని ఇక్కడ భగవద్గీత చదువుతూ ఉంటే నా చిన్నతనం గుర్తొచ్చింది. దసరా పండుగకి అయ్యగారులందరూ కూడా పిల్లలకి వేషాలు వేసి అందరి ఇళ్ళకి తిప్పి, అయ్యవార్లకు చాలు 5 వరహాలు, పిల్లవాళ్లకు చాలు పప్పు బెల్లాలంటూ దసరా పండుగ ఎంత ఘనంగా చేసుకునేటోళ్ళు ఇప్పుడు డిసెంబర్ 25 అట్లా చేసుకునే పరిస్థితి దాపురించింది మనందరికీ కూడా. ఎందుకంటే మీరు ఇంటలేరు, వాళ్ళని వినమని చెప్పి చెప్తలేరు పెద్దలు. సోదరి ఉషా జ్యోతిర్మణి గారు కుటుంబ వ్యవస్థ అంతా సర్వనాశనం అవుతున్నదని చెప్పి చెప్పిండ్రు. ఎందుకు నాశనం అవుతున్నదంటే, పిల్లల కన్నా ముందు పెద్దలము మనం మారాలి. భగవద్గీత అంటే భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణుడు మనందరి కోసము, హిందువులందరి కోసము గీసిన గీత భగవద్గీత. లక్ష్మణుడు గీసిన గీత దాటితే సీతాదేవికి ఏ పరిస్థితి వచ్చిందో, మనము కూడా ఈ గీత దాటితే మనకి కూడా అలాంటి కర్మనే పడుతుంది అని చెప్పి చెప్పడానికే దాన్ని భగవద్గీత అన్నారు. అందులో శ్రీకృష్ణ పరమాత్ముడు ఒక మాట చెప్తాడు, స్వధర్మో నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అంటే నువ్వు జన్మించినటువంటి, నీకు భగవంతుడు అప్పజెప్పినటువంటి ధర్మాన్ని పాటించు, బాగుపడతాడు. పరధర్మో, వేరే వాళ్ళకి సంబంధించిన ధర్మాలు గనక ఆచరిస్తే, ధర్మము అని అంటే కుల వృత్తులు కాదు. నిన్ను హిందువుగా జన్మించినప్పుడు హిందువుగానే మరణించాలి. అంతనే కానీ మధ్యలో మతం మారుతున్నాము అని అంటే చాలా భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరంగా ఉంటుందో తెలుసా అమ్మా? ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న అమ్మలు, ఇక్కడ కూర్చున్న తండ్రులు వినాల్సిన మాట. మన ధర్మము మనకి ఎంత భద్రతని కల్పిస్తుందో పరధర్మము అంత భయంకరంగా ఉంటుంది. ఎంత భయంకరంగా అంటే ముక్కలు ముక్కలై ఫ్రిడ్జ్లలో కూర్చుని ఎంత భయంకరంగా ఉంటుంది. ఆ పరిస్థితి రావద్దు అని అంటే ఇంటికి ఒక సైనికుడు ఉండాలి. ఎట్లాంటి సైనికుడు ఉండాలి? ఇక్కడ మాట్లాడుతుంటే అక్కడ పోయి ఆటలాడుకునేటోడు. ఇందాక పూణేలో ఒక ఉదాహరణ గురించి సోదరి చెప్పారు. అట్లాంటి సైనికుడు కాదు ఉండాల్సింది. క్రమశిక్షణతో తల్లికి, తండ్రికి, మనము పుట్టిన మతానికి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, విద్యకి, చదువుకునే చదువుకి, డిగ్నిటీ ఆఫ్ లేబర్, మున్సిపల్ వ్యక్తి వచ్చి అక్కడ ఊడుస్తున్నా, అక్కడ ఉన్నటువంటి మురికి సాఫ్ చేసేటైనా సరే అన్న అంటూ ఆలింగనం చేసుకోగలిగినటువంటి ప్రేమతో
క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఒక సైనికుడు కావాలంటే మీ కుటుంబంలో భవిష్యత్తులో ఆడపిల్లలు ఫ్రిడ్జ్లలో చేరకుండా ఉండాలంటే ఒక్కొక్క సైనికుడిని ఆర్ఎస్ఎస్లో జాయిన్ చేయండి. మీకోసం చేయండి, దేశం కోసం అక్కర్లా. వాళ్ళు తర్వాత దేశం కోసం వాళ్ళే పాటుపడతారు. ఒక కట్టె తిప్పడం వచ్చా ఎవరికన్నా? రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం 100 సంవత్సరాల తర్వాత కూడా ఇట్లా ఉంది అని అంటే, ఆపదలు వచ్చినప్పుడు అవతలి వాళ్ళు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు అనేది కూడా చూడకుండా అందరినీ హక్కున చేర్చుకొని వాళ్ళందరినీ కూడా కాపాడినటువంటి, గౌరవం ఇచ్చినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్. అలాంటి సంస్థలో క్రమశిక్షణ ఎందుకుండదు? అలాంటి క్రమశిక్షణ కలిగిన వ్యక్తి ఒక్క వ్యక్తిని ఇంట్లో ఉంటే 5 ఏళ్ల పిల్లాడు కావచ్చు, 50 ఏళ్ల ముసలైన కావచ్చు, ఒక్కడు నీ ఇంట్లో ఘనావేశ అంటే ఆ యొక్క కాకి నిక్కరు, ఆ తెల్ల షర్టు వేసుకొని నెత్తిన టోపీ పెట్టుకొని ఒక కట్టె పట్టుకొని నీ ఇంట్లో ఒక ఫోటో కనిపిస్తే చాలు, ఎవరికైనా సరే 10 ఎకరాలు గడుపుకుంటాడు నీ ఇంటి ముందరికి వచ్చి మాట్లాడలేదు. నీ ఇంటి ఆడపిల్లల మీద కన్నయ్యనికే 10 ఎకరాలు గడుపుకుంటాడు. 12-13 సంవత్సరాలు అవుతున్నది మనకి మంచి మార్పులు రావట్టి, కానీ మన ఆలోచనలలో మార్పు వస్తలేదు. ఎవ్వరు చెప్పినా వినేటట్టు లేదు. మనం ఎవ్వరు చెప్పినా వినేటట్టు లేదు. వినేటట్టు అయితే సత్యనారాయణ స్వామి వ్రతములో 3వ కథలో వైశ్యుడు ఆయన అల్లుడు వేరే దేశానికి వెళ్ళి దొంగలుగా భావింపబడి అక్కడ జైల్లో కూర్చుంటే వాళ్ళని ఆయన భార్య ఆయన కూతురు వాళ్ళ ఊర్లో కథ చేసుకున్నాక వాళ్ళని జైల్లోకి వెళ్ళి ఈడిసిండ్రని చెప్పి కథ మనం చదువుకుంటా కూడా భర్తలు ఎక్కడున్నారు? భర్తలు జైల్లో. కథ చేసుకున్నది ఎవరు? తల్లి బిడ్డ. అవునా కదా? కథ ఎంతమంది చేసుకున్నారు ఇప్పుడు ఇక్కడ? ఇంతమందిలో ఒక్కసారైనా అటెండ్ అయినరా? ఒక్కసారైనా కథ తెలిసిన చేయలేవట్టండి. అంత తెలిసినంత తర్వాత కూడా పంతులను అడుగుతాం, అయ్యగారు ఒక్కరు చేసుకోవద్దు కదా కథ, మగడి పెండ్లు ఇద్దరు కూర్చొనే చేసుకోవాలి కదా. ఎంత సిగ్గుపడాల్సిన విషయం. ఆ కథ కనుక సరిగ్గా విన్నామంటే మళ్ళీ అయ్యగారిని అడుగుతామా? అయ్యగారు పాపం కార్తీక మాసమో ఇంకో ఏకాదశి అదో ఏదో ఆ ఒక్కరోజు 10 రూపాయలు సంపాదించుకొని అక్కడిక్కడ ఊరుకొని ఆయన పోతారా అంతే అంటారు. అదే లెక్క అయిపోతుంది. ఒక్కరు చేసుకోవద్దంట, చేసుకుంటే పాపం అంట. వాళ్ళ దేవుడేమో నెత్తురుతో వాళ్ళ పాపాలన్నీ గడుగుతూ ఉంటాడు. చిన్న తప్పు చేసినా మన దేవుడు మనల్ని శిక్షించి ఊరేస్తాడు. ఎంత మన దేవుళ్ళని మనము తూలనాడుతున్నాము, ఎంత అవమానం చేస్తున్నాం మన దేవుళ్ళని. మనమే ఇట్లా మాట్లాడుతుంటే మన పిల్లలు ఏమవుతారు? ఏ దేవుడు కూడా శిక్షించడు, గుర్తుపెట్టుకోండి. ఏ దేవుడు కూడా శిక్షించడు. శిక్షించేవాడు దేవుడు కాదు, దెయ్యం అవుతాడు. క్షమించేవాడే దేవుడు అవుతాడు. కాబట్టి పొరపాటున కూడా మన దేవుళ్ళని కించపరిచేటువంటి మాటలు మన ఇంట్లో మాట్లాడుకోకూడదు. మన పూజలకి ఎవరైనా మన బంధువులు ఏ కథనో హోమమో ఏదన్నా విధిస్తే కథ నడిమిట్లో పోయి కథలో కూర్చుని మంచిగున్నావా అని చెప్పి మందలియకండి. ఆయన కథ చేసుకొనియండి, ఆయన భక్తితోనే ఆయన చేసుకొనియండి. అంత ఇంతతో మాట్లాడండి. ఎక్కడైనా శుక్రవారము వాళ్ళు ప్రార్థన చేసే దగ్గర కానీ, ఆదివారము వీళ్ళు పాటలు పాడుకునే దగ్గర కానీ ఎవరైనా వాళ్ళని డిస్టర్బ్ చేస్తుంటే చూసిండ్రా? మనకి మాత్రమే దౌర్భాగ్యం. మన పూజలకు వచ్చి గోక్తారు, బాగున్నావా వదిన, మంచిగా ఉన్నావా, రా అంటారు. ఎందుకమ్మా అంత మాట్లాడాలని ఉంటే పూజ కన్నా ముందు వండి, పూజ అయిన తర్వాత వండి మాట్లాడనీకి. ఇంకెక్కడ జాగలేనట్టు మన హిందూ దేవుళ్ళని తిట్టే కాడ, మన హిందూ దేవుళ్ళని విమర్శించే కాడ, మన హిందూ దేవుళ్ళ గురించి గొప్పగా చెప్పే కాడ అక్కడ మన యొక్క వీరత్వాలు. హిందూ సమ్మేళనం కాబట్టి నేను కోప్పడుతున్నాను అనుకోకండి. భగవంతుడు 30 ఏళ్ల నుంచి అవకాశం ఇచ్చిండు. అయ్యప్ప పూజలల్లో భజన కన్నా ముఖ్యంగా నేను ప్రిఫరెన్స్ ఇచ్చేది మన హిందువుల గురించి, హిందూ మతము గురించి, హిందువులు ఐకమత్యంగా ఎందుకు ఉండాలో గురించి, దాని గురించే మాట్లాడతా. ఇక్కడ ఎవరన్నా నేను చేసినటువంటి అయ్యప్ప పూజలోకి వచ్చినటువంటి భక్తులు ఉంటే వాళ్ళకి
వాళ్ళు గుర్తుపడుతూనే ఉంటారు. ఎందుకంటే 1 డిసెంబర్ మహేశ్వరం మనసన్పల్లిలో రాత్రి పూజ అయితేనే ఉంటుంది రాఘవేందర్ గౌడ్ వాళ్ళ దగ్గర. ప్రతి సంవత్సరము నేనే వస్తాను, కొన్ని వేల మంది వస్తారు.